మళ్ళీ ఈరోజు డిఎస్సి మాట్లాడతారు. పేపర్ లీకా, లోకేష్ బాబు రాజీనామా చేయాలా? అసలు డిఎస్సిలో పేపర్ ఉంటుందయ్యా? డిఎస్సిలో సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు. అక్కడ ఎవరికి ఇప్పుడు మనందరూ ఉంటే నాకు వచ్చిన క్వశ్చన్ ఈయనకి రాదు, ఈయనకు వచ్చింది ఆయనకి రాదు, ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ రాదు. అది తెలుసుకోకుండా ఏదో ఒకటి అలజడి సృష్టించాలి, ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రప్రదేశ్గా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ, మాధవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రగా చేయాలని చెప్పి, ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ ప్రదేశ్గా చేయాలని చెప్పి మేము ముందుకు పోతా ఉంటే, మీ 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2024 వరకు ఏం చేశారు మీరు? అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా, అరాచక ప్రదేశ్గా, గంజాయి ప్రదేశ్గా, పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చారు కదయ్యా మీరు. ఈరోజు మేము డిఎస్సితో గురువుల్ని, విద్యా బోధన చేస్తున్నటువంటి గురువుల్ని మద్యం షాపుల దగ్గర పెట్టి మీ పరిపాలనలో మీరు కాదా? ఒకసారి రివైండ్ చేసుకోండి. టీచర్స్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, టీచర్స్ని ఏ విధంగా బాధ పెట్టారు మీ అందరికి గుర్తే ఉంటుంది. మద్యం దుకాణాల దగ్గర పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీది, గొడ్డల పార్టీది. వాళ్ళకి ఎంతసేపు ఒక మంచి మార్గంలో ముందుకు పోవాలని చెప్పి ఆలోచన ఉన్నది, ఒక దుర్మార్గం పరిపాలన మీరు అందించి ఈరోజు 16,600 చిల్లర పోస్టులకి, 16,322 పోస్టులకి ఈరోజు డిఎస్సి మేము ప్రక్రియ ఎటువంటి తప్పులు లేకుండా మేము పూర్తి చేస్తే, మీ అందరికీ తెలుసో తెలియదు మిత్రులారా, ఈ డిఎస్సి ప్రక్రియ ఏ రోజైతే ఎన్డీఏ కూటమి మొదలుపెట్టిందో 32 కేసులు వేశారు. ఇది అఫీషియల్గా మాట్లాడుతున్నాం మేమేమి, ఏదో గాలి మాటలు మాట్లాడిన వాళ్ళ మరికి ఎక్కడో కూర్చునేసి గాలి మాటలు కాదు. డిఎస్సి జరగకూడదు, టీచర్స్ నియామకం జరగకూడదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదేశ్గా మారకూడదని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచనతో వైసీపీ పార్టీ వాళ్ళు పనిచేస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే, మేము అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో ఢిల్లీ వీధుల్లో నాటకాలు అన్నారు. పోయి హత్యా రాజకీయాలు జరిగిపోతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో హత్యా రాజకీయాలు జరిగిపోతున్నాయి. 45 రోజుల్లో ఏమి జరగకపోయినా గొడ్డల పోటీని గుండెపోటుగా చేసిన పార్టీ మీది. గొడ్డల పోటీని గుండెపోటుగా చేసిన పార్టీ మీది. డ్రైవర్ని డిక్కీలో చంపేసి తరలించిన పార్టీ మీ ప్రజాప్రతినిధులు. మీరే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడేది. పూర్తిగా ఒక దుర్మార్గపు పరిపాలన రాజ్యం ఏరింది ఆంధ్రప్రదేశ్లో. అందుకనే ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. దీని వెనకాల ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా, ఇదేదో ఆషామాషిగా కాదు, ఇది ప్రీ ప్లాన్డ్. ఆ రోజు జరిగినట్టు విఆర్ సెంటర్లో జరిగినట్టు ఆ కార్యక్రమం పూర్తిగా ప్రీ ప్లాన్డ్గా జరిగింది. ఏదో స్క్రిప్ట్ రాసుకొని వచ్చిన అక్కడ ఇమీడియట్గా పాడింది కాదు. దీని వెనకాల ముందే ఎక్సర్సైజ్ చేసి ఈ పాట పాడాలి, గోవిందనామాలు పాడాలి, గోవిందని అవమానపరచాలి, వెంకటేశ్వర స్వామి అవమానపరచాలి, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడాలి. నువ్వు ఎవరి కళ్ళలో ఆనందం చూడడానికి ఈ పనులని చేస్తున్నావయ్యా నువ్వు?